ఆంధ్రప్రదేశ్లో శాసనసభ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఈ నెల 18న ప్రారంభమయ్యాయి. ఇవి జరుగుతూ ఉన్నాయి. అయితే ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ మాత్రం హాజరు కాలేదు. కౌన్సిల్లో వాళ్ళు హాజరవుతున్నారు కానీ అసెంబ్లీకి మాత్రం హాజరు కావడం లేదు. దీనిపైన స్పీకరు చింతకాయల అయ్యన్నపాత్రుడు ఇటీవల లోక్సభ స్పీకర్ సమక్షంలో ఒక వ్యాఖ్య చేశారు. నో వర్క్ నో పే, ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకపోతే జీతాలు ఇవ్వాల్సిన పని లేదు అని. అంటే ఈ వ్యాఖ్య ఆయన ఒక స్పీకర్ స్థాయిలో చేసినట్టుగా కనిపించడం లేదు, తెలుగుదేశం పార్టీ నాయకుడిగా చేసినట్టుగానే కనిపిస్తుంది. తర్వాత ప్రారంభ రోజున కానీ తర్వాత రోజు కానీ స్పీకర్ స్థానంలో కూర్చున్న అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలు కూడా స్పీకర్ స్థాయికి తగ్గట్టుగా లేవు. ఆయన ఒక టీడీపీ ఎమ్మెల్యే అనే భావిస్తున్నారు. ఆ భావనతోనే వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రధాన ప్రతిపక్షం రావాలి, ప్రతిపక్షం లేకుండా సభ నడపడం ఏంటి? దానికోసం స్పీకర్ చొరవ తీసుకోవాలి. అయితే ఆయన స్పీకర్గా కాకుండా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా మాత్రమే మాట్లాడుతూ ఉండడం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీకి హాజరయ్యేందుకు సిద్ధంగా కనిపించడం లేదు. డిప్యూటీ స్పీకర్ అయితే ఇక మరి ఆ డిప్యూటీ స్పీకరు జగన్మోహన్ రెడ్డి పట్ల కక్ష పెంచుకుని కనిపిస్తున్నారు. ఆయన వ్యాఖ్యలు కూడా, ఆయన నిన్న ఉన్న ప్రసంగాల్లో, అసెంబ్లీలో ప్రసంగాల్లో ఆయన వ్యాఖ్యలు కూడా అలాగే ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఆయన స్పీకర్ గారు ప్రవర్తిస్తూ ఉంటే జగన్పై శత్రుత్వం పెంచుకొని కక్షతో ఊగిపోతూ కనిపిస్తున్నారు డిప్యూటీ స్పీకరు రఘురామకృష్ణరాజు గారు. ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి సభకు ఎలా వస్తారు? స్పీకర్ చొరవ తీసుకొని, అయ్యా మీకు ప్రతిపక్ష పాత్ర ఇవ్వలేము, సాంప్రదాయం ప్రకారం చట్టం ఏమి లేదు, ఇవ్వాలని కానీ ఇవ్వకూడదని చట్టం అయితే లేదు, కానీ సాంప్రదాయం ఒకటి కొనసాగుతోంది. ఆ సాంప్రదాయం ప్రకారం 10% సీట్లు ఉంటే, అంటే ఒక 17-18 అసెంబ్లీ స్థానాలు ఉంటే తప్ప మేము మీకు ప్రతిపక్ష పాత్ర ఇవ్వలేము. అయినా సరే అసెంబ్లీలో మీరు మాట్లాడేదానికి మేము సమయం కేటాయిస్తాము, ప్రజా సమస్యలను మీరు రిప్రజెంట్ చేయడానికి మీకు ఎక్కువ సమయం ఇస్తాము, మీరు మాట్లాడేటప్పుడు ఇంటరప్షన్స్ లేకుండా చూస్తాము అనేటువంటి హామీలు ఇవ్వాల్సిన స్పీకరు అలా హామీలు ఇచ్చి అన్ని పార్టీలు వాళ్ళు చర్చల్లో పాల్గొనే విధంగా ప్రయత్నం చేయాల్సినటువంటి స్పీకరు అధికార పార్టీ ఎమ్మెల్యేగా మాత్రం మాట్లాడడం దురదృష్టకరం. అలా చేయడం వల్ల సభను నడిపేటువంటి హుందాతనాన్ని ఆయన కోల్పోతున్నారనేది కొంతమంది అభిప్రాయం. కాబట్టి ఇప్పటికైనా సరే మించిపోయింది ఏం లేదు. 60 రోజుల పాటు సభకు హాజరు కాకపోతే ఎమ్మెల్యే తన పదవిని కోల్పోతాడనేది చట్టంలో ఉంది. కానీ గతంలో ఎన్టీ రామారావు కానీ తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ సభను బాయ్కాట్ చేసి సభకు రాకుండా, అంతకుముందు జగన్మోహన్ రెడ్డి కూడా సభను బాయ్కాట్ చేసి వెళ్ళిపోయి సభకు రాకుండా ఉన్న సందర్భాలు ఉన్నాయి. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా పార్లమెంట్లో కానీ రాష్ట్రాల శాసనసభల్లో కానీ సభకు హాజరు కాలేదు కాబట్టి సభ్యత్వం రద్దు అయింది అనేటువంటి పరిస్థితి ఇప్పటి వరకు జరగలేదు. ఇప్పుడు వీళ్ళు కూటమి ప్రభుత్వం కానీ స్పీకర్ కానీ ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. చూడాలి ఎంతవరకు వాళ్ళు ఆ ప్రయత్నాల్లో ముందుకెళ్తారు, దాని ఫలితాలు ఎలా ఉండబోతాయి అనేది మనం చూడాల్సిన అవసరం ఉంటుంది.